ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థనతో నేటి కుటుంబపు ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుని మహోన్నత ప్రేమ కంటిన్యూ కుప్పకల దైవం మీ అపరమైన మనకి వేదు వందల శుద్ధి సోదరు తండ్రి ట్రిగతని మంత్రికి హిమిగా తండ్రి ట్రిగతని వాకి జ్ఞానం కొనది నా వాకిందని విని బిట్టి పేరుకాను మారోదనంతరం ఫైన్ జరుగుతుంది తండ్రి విత్తమైన వాక మారోదనంతరం ముగ్గురు కారందకం నూరందకం ఫైన్ జరుగుతుంది తండ్రి ట్రిగతని నాలో గడవదని అనుమతి భారత తండ్రి యేసుకృష్ణ ఆలోచన పరచండి ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన ఘనమైన శాశ్వతంగా రూట్రీగా తిరిగి వాకి చదువుకున్న తిరిగి వాకితండి ఆది నుంచి అంతవరకు నీకు రూపంలో చేసి నీకు రూట్రీగా తిండి అపోసలే కార్యాలు తండ్రి నాన్న బ్యాచ్ చదువుగా తండ్రి ఆ సందర్భంలో ఉద్యోగాలు నేర్చుకునేలా చేయండి రోటరీగా ఉదికి సంధించండి సంకాపం చేసి బోధిస్తున్న బియ్యాలు కుటుంబాన్ని కూడా తీయించాడు తండ్రి సేవకురాన్ని కూడా చేయించి వయసుకి సంధించండి సంఘ కాపం తీయించి బోధిస్తున్న బియ్యాలు రాదు కుటుంబాన్ని కూడా తీయించాడు తండ్రి సంఘ పెద్దలు తీయించండి సేవకురాన్ని కూడా తీయించాడు తండ్రి ఇంకా చూసుకొని ఏసుకృష్ణ పరమాత్మ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన సజీవమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో తండ్రి నాయన ప్రార్థన ద్వారాగా మీతో మాట్లాడుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని, అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యోబు గ్రంథం 40వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు ప్రభువా. మరి యొక్క సమయంలో తండ్రి 40వ యోబు గ్రంథం 40వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకొనడానికి, తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు, ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తున్న ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, అలాగే నాయన సంఘంలో ఉన్నటువంటి పరిచారకులను, పెద్దలను, పురుషులను, స్త్రీలను, నాయన సండే స్కూల్ విద్యార్థులను, అలాగే తండ్రి క్రీస్తు సైనికులను, క్రీస్తు సైనికురాండ్రును, అలాగే ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను, వృద్ధులను, బాలులను, యవనస్తులను, అలాగే తండ్రి దిక్కులేని వారును, అనాథులను తండ్రి నాయన విధవరాండ్రును జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. నాయన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి నాయన సహాయమును, సహకారాలు మీరు వారికి అనుగ్రహించండి. అలాగే సంఘాన్ని నడిపిస్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజుగారి కుటుంబాన్ని నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడి అనేక కుటుంబాల్లో వెలుగులను, ఆనందాలను, సంతోషాలను నింపుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు. వారికి సహకారులు ఉంటున్న పెద్దలను, పురుషులను, అలాగే తండ్రి యువ సేవకులుగా తర్ఫీదు పొందుతున్నటువంటి యువ సేవకు బృందాన్ని అంతటిని మీరు దీవించమని, ఆశీర్వదించమని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు, మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలు యోబు గ్రంథం ద్వారాగా నాయన మీ యొక్క విలువైన ఆలోచనలు, ఉద్దేశాలు మాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు తండ్రి. మహాభక్తుల జీవితాల్లో, వారి మనసుల్లో, వారి యొక్క హృదయాంతరంగాల్లో ఏమి దాగుందో ప్రభు వాక్యం బయట పెడుతుంది తండ్రి. అవును దేవ, అంతటి మహాశక్తి సంపన్నులే, అంతటి సహనశీలులే, అంతటి మహాత్ముల యొక్క హృదయాలలో, మనసుల్లో ఏముందో తండ్రి ధర్మశాస్త్రం బయట పెట్టింది ప్రభు. ఈరోజు నాయన నిలువెల్లా నాయన మనిషిగా మా హృదయాంతరంగాల్లో నిలువెల్లా మాలో తండ్రి విషాన్ని నింపుకొని ఉన్నాం ప్రభా. మరి విషాన్ని నాయన విరుగుడు చేసుకునే వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. నిలువెల్లా పాపంతో నిండుకున్నాం ప్రభా. ఆ పాపాన్ని వైదొలుకోవడానికి వాక్యం ద్వారాగానే మీరు మాకు ఇచ్చిన చక్కటి భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇంకా వాక్యం లోతుల్లో ఉన్నటువంటి నాయన సత్యాలను వెలుగుదీసి ప్రభా మహాత్ముల మార్గాల్లో నడవగలుగుటకు మీ సహాయాలు మాకు దయచేయమని తండ్రి. మంచి నాయన పరిచయను, మంచి జ్ఞానాన్ని నాయన మాకు ప్రసాదించిన సంఘాన్ని బట్టి, నాయన సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను బట్టి నాయన మీకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ తండ్రి, మరి జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా నీ బిడ్డలు, నీ పిల్లలమైనటువంటి నాకును, మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో
ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 40వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకుంటూ ఈ యొక్క సమయంలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం నాయన. యోబు గ్రంథము 40వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం చక్కగా. యోబు గ్రంథం 40 అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా యోబునకు ఏలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చేయుజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఏలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. చిత్తగించుము, నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గద్దింపగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము. గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారిని అందరినీ చూసి వారిని కృంగజేయుము. గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగగొట్టుము. దుష్టులు ఎక్కడున్నను వారిని అక్కడే అనగద్రొక్కుము. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము. సమాధిలో వారిని బంధించుము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొందును. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూసి ఉన్నావు. ఎద్దు వలె అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములోనున్నది. దాని బలము దాని కడుపులో నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్ము వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఎత్తడి గొట్టము వలెనున్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుపు కమ్ములు వలెనున్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృజించిన వాడే
దాన్ని సృష్టించిన వాడే దాని ఖడ్గము దానికి ఇచ్చెను, దాని ఖడ్గము దానికి ఇచ్చెను, పర్వతములో దానికి మేత మొలుచును, పర్వతంలో దానికి మేత మోచెను, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును, అరణ్య జంతువులు ఆడుకొనును, తామర చెట్ల క్రిందను తామర చెట్ల కిందను జమ్ము గడ్డి మరుగును, జమ్ము చెట్టు మరుగును, పర్రలోను అది పండుకొనును, పర్రలో అది పండుకొనును, తామర చెట్ల నీడను తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, అది ఆశ్రయించును, నదిలోని నివరంజి చెట్లు నదిలోని వంది చెట్లు దాని చుట్టుకుని ఉండెను, దాన్ని చుట్టుకొని ఉండెను, నదీ ప్రవాహము పొంగి నదీ ప్రవాహం పొంగి పొర్లినను పొర్లినను, అది భయపడదు, అది భయపడదు, యోర్ధాను వంటి ప్రవాహము పొంగి యోర్దాను ప్రవాహం పొంగి దాని యొద్దకు దాని యొద్దకు వచ్చినను వచ్చినను, అది ధైర్యము విడవదు, అది ధైర్యం విడవదు, అది చూచుచుండగా అది చూచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా, ఎవరైనా దాన్ని పట్టుకోగలరా, ఉరియొగ్గి దాని ముక్కుకు విరొగ్గి దాని ముక్కుకు సూత్రము వేయగలరా. సూత్రం వేయగలరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 40వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి మనందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మరి దేవతి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను ప్రియులారా. మంచిదండి. మరి యొక్క రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 40వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలు, ఈ సన్నివేశాల వెనకాల దేవుని యొక్క ఆలోచనల ఉద్దేశాలను మనము తెలుసుకుందాం జాగ్రత్తగా. ఇప్పుడు యోబు గ్రంథం ప్రారంభం నుంచి మనం ముగింపులోనికి వచ్చేసాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం నాయన మోషే బాబు? ప్రారంభం నుంచి మనము ముగింపులోనికి వచ్చాం. ఇప్పటి వరకు మనకి ఏం అర్థమవుతుంది అంటే యోబు గ్రంథం మనం కొంతమేరకు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఏం చేస్తున్నాను? యోబు గ్రంథాన్ని కొంతమేరకు అవగాహన చేసుకున్నాం. వెరీ గుడ్. వాస్తవానికి ఇది బైబిల్ రీడింగ్ క్లాస్ మనకి ఇది జస్ట్ అంతే. మనం టీచింగ్ క్లాస్గా కాకుండా రీడింగ్ క్లాస్గా మనం దీన్ని చదువుకుంటున్నాం. ఒక అధ్యాయాన్ని చదువుకోవడము, ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించుకునేటువంటి పనే కుటుంబ ప్రార్థన. అయితే దీనిని దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆ చదువుకుంటున్నటువంటి అధ్యాయం మీద కొంత వాక్య వివరణ తెలుసుకునేటువంటి అవకాశాన్ని, సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన. ఎందుకంటే కాలాలు సమయాలు ఆయనవి గనక ఆయన మీద మనం ఆధారపడితే మోషే బాబు దేవుడు తన సమస్త జ్ఞానానికి మనల్ని ఏం చేస్తాడైనా వారసుడిగా చేస్తారు ఆయన. ఎందుకంటే ఈరోజు మన లోకంలో బ్రతకాలంటే జ్ఞానంతోనే ఆధారపడి ఉంది. కనుక ఇప్పుడు ఈ జ్ఞానం ఈ యోబు గ్రంథం మీద కొంత మేరకు మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఇప్పుడు యోబు గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు నాయన? యోబు గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ యోబు గారిని సంధిస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు, అడుగుతున్నాడు. సుమారుగా 80 ప్రశ్నలు అడిగారని మనం బైబిల్ నుంచి చూసాం కదా మోషే బాబు. ఇక ఆ దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు యోబు గారి పట్ల ఏమై ఉన్నాయో అని అంటే, యోబు ఎంత గొప్పవాడు అని మనం ప్రారంభంలో నేర్చుకున్నాం. యోబు గారు చాలా గొప్పవాడు కదా. తూర్పు దేశాల్లో అతని వంటివాడు ఎవడో లేడు. అతని యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, ఏమండి, నీతిమంతుడు, యథార్థపరుడని వ్రాయబడింది. ఇన్ని రకాల క్వాలిటీలున్న ఆ మహాభక్తుడికి కొన్ని లోపాలు కూడా ఉన్నాయని ఇప్పుడు మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యోబు గారిలో ఏమున్నాయి మోషే బాబు? లోపాలు ఉన్నవి. జతిల్లు యోబు గారిలో ఏమున్నాయమ్మా? లోపాలు ఉన్నాయి. యోబు గారిలో ఏమున్నాయనంటే తను నీతిపరుడు అనుకుంటున్నాడు. అంటే దానికి నీతిపరులమే మనం అందరం కూడా. వాక్యాన్ని బట్టి మనల్ని దేవుడు నీతిపరులుగా చేశాడు. అయితే ఇప్పుడు యోబు గారి కాలం నాటికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఆయన మాటలు మనకు ఎలా కనబడుతుందంటే తన స్వనీతిని స్థాపించడానికి సిద్ధపడుతున్నాడని ఇప్పుడు యోబు గ్రంథం మీద మనం అవగాహన చేసుకుంటున్నటువంటి సందర్భాలు. ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు యోబు తన నీతిని ఏం చేశాడనంటే తన స్వనీతిని స్థాపించుకుంటున్నాడు. అలాగే ఆయనలో ఉన్నటువంటి లోపం ఏంటంటే ఆయనకు ఒక అతిశయం ఉంది. ఏంటి అతిశయం అంటే, అతిశయానికి ఆ పేరే మోషే బాబు. ఏంటంటే ఇలా చూడాలి కరెక్ట్గా, లేకపోతే బెల్ట్ ఎక్కడే ఉంది, ఇద్దరికి ఈ పంట ఆడిపోతుంది అనమాట బెల్ట్. ఏంటైనా
ఇప్పుడు యోబు గారిలో లోపాలు మనం చూస్తున్నాం కదా! ఆయనలో ఉన్నటువంటి లోపాలేంటి? ఆయన ఒక నీతిపరుడు అనుకుంటున్నాడు. అంటే ఆయనలో ఏముంది జీవితంలో ఇలాగా నీతి. స్వనీతి ఉంది. నీతి ఒక పర్వాలేదు. పర్వాలేదు దానికి. స్వనీతి ఆయనలో కనబడుతుంది. ఆయనలో అతిశయం ఉంది. ఆ అతిశయం మనల్ని ఎడగొడితే గర్వము. ఆయనకి గర్వం కూడా ఉంది. ఇంకేముంది ఆయనలో? ఇంకా కొన్ని కొన్ని ఇంకా కొన్ని కొన్ని లోపాలు ఆయనలో ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఈ 2 లోపాలను చూడగలిగాం అంతే. కేవలం మనకి ఈ 2 లోపాలే అర్థమవుతున్నాయి. కానీ ఇంకా ఆయనలో ఉన్నటువంటి ఆ లోపాలు ప్రారంభం నుంచి మనం చూస్తే ఇప్పుడు ఇది మనకు అవగాహన గనక ఇంకా దీని మీద మనం పరిపూర్ణమైనటువంటి అవగాహన తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి మనం పెద్దవారి దగ్గర దీన్ని నేర్చుకుంటే మనకి మరింత అవగాహన కలుగుతది. ఎందుకనంటే మనల్ని నడిపించేవారు, మనకి చెప్పేవారు మనకున్నారనుకోండి మనకు బాగా అర్థమవుతుంది. అందుకనే సేవకులు దైవ సేవకులకి అది కొత్తగా ఆహ్, పీ ప్రీచర్ ట్రైనింగ్ క్లాస్ అని పెడుతున్నారాయన మన దైవ సేవకులు. నూతన దైవ సేవకులకి వాక్యాల్ని అందిస్తున్నారు ప్రతి సోమవారము, శనివారం రాత్రికి. ఆ క్లాసుల్లో మనం అటెండ్ అవుతే, ఆ క్లాసుల్లో మనం వింటుంటే, ఆ క్లాసులో ఆయన బోధనలు మనం వింటుంటే కొంత బైబిల్ మీద కొంత కాదు పూర్తి అవగాహన ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఏ సందేశాన్ని తీసుకున్నా దాని మీద ఒక అవగాహన రావాలి నా పిల్లలకి. నా పిల్లలు వాక్యం పట్ల వారికి అంత ఆసక్తి కలగాలి అని ఆయన ఎప్పటికప్పుడు ఏ మాట చెప్పినా సరే పూర్తి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో వాక్యాన్ని టీచ్ చేస్తున్నారాయన, బోధిస్తున్నారాయన. కనుక ఇప్పుడు మనకి కూడా ఈ బైబిల్ మీద, ఈ యోబు గ్రంథం మీద అవగాహన మనకి ఎక్కడి దాకా వచ్చిందంటే, యోబు తన స్వనీతిని స్థాపించుకోవడానికి తను ఒక నీతిపరుడని చెప్పుకుంటున్నాడు. ఇక మరొకటేటి ఆయనలో అతిశయం ఉంది. ఆ అతిశయం మనం ఏమని మాట్లాడుకుంటున్నాం? ఆయనకి కూడా గర్వం ఉంది. కానీ యోబుని దేవుడు ఏమని చెప్పాడు ప్రారంభంలో? అతడు యథార్థపరుడు, నీతిమంతుడు, న్యాయవంతుడని దేవుడే సర్టిఫై చేశాడు. ఈ పరీక్షలన్నీ జరిగిన తర్వాత దేవుడిచ్చినటువంటి సందర్భాలనమాట ఇవి. ఇవి మనం ఎలా అర్థం చేసుకుందాం. ఇంత గొప్పగా, ఇంత చక్కగా బ్రతికినటువంటి యోబు గారిలోనే ఇన్ని కొద్దిపాటి లోపాలుంటే, యోబు గారిలో ఇంత భక్తి కూడా లేదు. మనకి యేసమంత భక్తి అంటారు అప్పుడప్పుడు. ఎంత భక్తి, చిన్న భక్తి, నలుసంత భక్తి కూడా మనకి లేదు గదా! మరి ఇప్పుడు మనలో ఎన్ని లోపాలుంటాయో ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలనమాట. యోబు గారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, యోబులో ఇన్నున్నాయని మనం చెప్పడం కాదు గానీ, యోబులో అదుంది, ఇదుందని మన లోపాలు వెతకడం కాదు గానీ, ఇప్పుడు మనలో ఎన్ని లోపాలు ఉన్నాయనంటే దుర్గుణాలు అని అన్నారు బైబిల్ గ్రంథం. అవేటైనా శరీర కార్యాలని చెప్పబడింది. కనుక మనలో ఎన్నున్నాయంటే చాలా దుర్గుణాలున్నాయి. ఆ దుర్గుణాలన్నీ విడిచిపెట్టుకోవాలని ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అలా ఇచ్చి ఇప్పుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఇది సందర్భం మన మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ 40వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. త్వరగానే ముగించేసుకుందామా? 15 నిమిషాలు అవుతుంది. ఇంకొక 13 నిమిషాలు మనకి టైం ఉంది అంతే. ఎన్ని నిమిషాలు ఉంది? 13 నిమిషాల్లో ఎలా వినాలి మీరు వాక్యాన్ని? శ్రద్ధతో వినాలన్నమాట. ఎందుకంటే ఖరీదైన మాటలు ఇవి. దైవ సేవకులైతే ఇంకా వివరంగా చెప్తారు. మీరు టీచింగ్ క్లాస్ కూడా అలవాటు చేసుకుంటే బాగా మీరు ఇప్పటి నుంచి మీకు టీచింగ్ క్లాస్కి ఇంకా అటెండ్ చేసేయాలి మిమ్మల్ని ఇక్కడి నుంచి. సరే చదువుకుందాం మనం జాగ్రత్తగా. 40 అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా యోబుకు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? అండ్ ఆక్షేపణలు చేసేటువంటి వాడు సర్వశక్తునితో వాదింపవచ్చానంటే వాదింపడానికి వీల్లేదన్నాడు. దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను. అంతకుముందు ఆక్షేపణలు చేసావు కదా, నువ్వు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు, నేను అడుగుతున్నాను నిన్నప్పుడు నువ్వు మాట్లాడని యోబు గారిని దేవుడు ఏమంటున్నాడు? మోషేబాబు ప్రశ్నిస్తున్నారు. దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలను అనగానే దేవుడు ఈ మాటలు మాట్లాడగానే యోబు ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో. యోబు గారు ఏమంటున్నారు అప్పుడు యోబు యెహోవాకు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమను చూడు మోషేబాబు ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నారైనా? చిత్తగించుము, నేను నీచుడును. ఇప్పుడు అర్థమైందనమాట. ఇప్పటికి ఏమర్థమైంది ఆయనకి? నేను నీచుడును అని. ఇప్పుడు మనల్ని కూడా వాక్యంతో గద్దించకపోతే నా అంతటి గొప్పవాడు లేడనుకుంటాను నేను. వాక్యం బెత్తం లాంటిది అది. ఆ బెత్తంతో మనల్ని దండిస్తున్నప్పుడు నేను పాపినిరా బాబు,
నేనెవరిని? నీచుడినిరా బాబు! నాకు అర్థమవుతది. లేకపోతే ఏమనుకుంటాం, నా అంతటి గొప్పవాడు లేడు, నేను నీతిమంతుడిని అని అనుకుంటాం. అలా అనుకోవడానికి వీల్లేదు. యోబుని దేవుడు అడగగానే యోబు చెబుతున్నటువంటి మాటేటి? చిత్తగించుము మహాప్రభు చిత్తగించుము. ఏంటి చిత్తగించిన తర్వాత నేను నీచుడును. మరి అంతకుముందు నీతిమంతుడన్నా ఇంతలోనే నీచుడు ఎలాగైపోయాడు మోషే బాబు ఆయన? అంటే దేవుడొచ్చి చెప్పగానే ఆయనకి బోధ కలుగుతుందనమాట. అలాగే నువ్వు బైబిల్ చదివేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని మోకాలేసి చేసుకున్నప్పుడు అమ్మ దేవత నా ఎంత నీతిపరులు లేడు నువ్వు అనుకుంటావు. వాక్యం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సేవకుల మాటలు వింటుంటే నువ్వు ఎంత జీరోవో నీకు నాకు అర్థమవుతుంది అనమాట. సో యోబు ఏమంటున్నాడంటే నేను నీచుడిని, అంటే నీతిమంతుడు అన్నావు కదా మరి అంతకుముందు. యోబు గారు తనను తాను గురించి నీతిమంతుడని మాట్లాడుకోవడానికి ఎన్ని సార్లు ఎన్ని రెఫరెన్స్లు ఎన్ని లేఖన భాగాలు ఉన్నాయో తెలుసా? చాలా సందర్భాల్లో యోబు తనను తాను నీతిమంతుడుగా, తనను తాను యథార్థపరుడుగా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు. అన్ని మాటలను బట్టి స్నేహితులు ఆయన్ని అడిగారు. స్నేహితులు ఆయన్ని ఏం చేశారు? మోషే బాబు నిలదీశారు. ఏం చేశారు స్నేహితులు? నిలదీశారు. అంటే ఇప్పుడు వాక్యం నిన్నైనా నన్నైనా ఏం చేస్తుంది? నిలదీస్తుంది. నువ్వు నా అంతటి నీతిమంతుడు భక్తిపరుడు లేడు అనుకోవడానికి వీలు లేదు. మనం అందరం మనం ఏం చేసుకోవాలని వాక్యం చెప్పింది? తమను తాము కాదనమాట అండి. నేను నీచుడిని తండ్రి. ఎప్పుడు కూడా ఈ సందర్భాలను బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, దేవా తండ్రి నీ కృప వల్లనే ఈ గడియ వరకు నేను బ్రతుకున్నాను తండ్రి అని అనాలని అనిపించింది ఈ పాఠాన్ని సిద్ధపడుతున్నప్పుడు. ఈ గడియ నీ చిత్తం తండ్రి, ఈ గడియ ఇచ్చావు. ఈ గడిలో వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు తండ్రి. అది నీ కృప ప్రభువా. నేను నా భక్తి ఆధారం కాదు, నా విశ్వాసం అంతకంటే ఆధారం కాదు, నా నమ్మిక అయితే అంత ఆధారం కాదు, నా యథార్థత అసలే నీ దగ్గరికి చోటే లేదు అని అనిపించి ఈ గడి వరకు నువ్వు నడిపించావు తండ్రి అని దేవుని కృప జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఏం జ్ఞాపకం వచ్చింది మోషే బాబు? యోబు గారు కూడా ఏమంటున్నారు? నేను నీచుడును అని అంటున్నాడు. నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను? నీచుడు ఏమన్నా మాట్లాడగలరా? మాట్లాడలేడు. పెద్దవాడి ముందు చిన్నవాడు ఎవడన్నా మాట్లాడగలరా? నాతో మీరు వాదించగలరా మీరు? అలా చెప్పి ఎలా చెప్పి నేను మిమ్మల్ని నా వాదన వినకపోతే మిమ్మల్ని కొట్టైనా కొడేసి నేను గెలుస్తాను. అలాగే ఇప్పుడు యోబు కూడా ఏమంటే నేను నీచుని బాబు, నా వల్ల అవదు ఏమినని, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీదన చేయించుకుంటాను. నా నోటి మీద నేను ఉంచుకుంటాను. నువ్వు మాట్లాడింది నేను వింటాను తప్ప ఇంతవరకు నేను మాట్లాడిందంతా బుద్ధిహీనత పంచి నేను చేశాను తండ్రి, నన్ను క్షమించు అన్నాడు. అది రావాలనే దేవుడు చూశాడనమాట. అది రావాలనే దేవుడు ఏం చేశాడు? చూశాడు, ఆయన్ని పరీక్షించాడు. వెరీ గుడ్. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాట్లాడితేనే నేను మరలా నోరెత్తను, రెండో మారు మాట్లాడితే ఎగనో పలకను అని అనగానే అప్పుడు యెహోవా సుడిగాల్లో నుంచి యోబుకు ప్రత్యక్షమై అప్పుడు చెప్తున్నాడు అనమాట, పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకోవయ్యా అని అంటున్నాడు. పౌరుషం తెచ్చుకుని నీ నడుము నీ కట్టుకోమంటున్నాడు, సిద్ధం చేసుకుంటున్నాడు. నేను నీకు ప్రశ్న వేసేది, నువ్వు నాకు ప్రత్యుత్తరం ఇయ్యి. నీవు న్యాయమును బొత్తిగా కొట్టివేసేదివా? ఏం చేశాడు ఈయన యోబు ఇంతకుముందు? అంత దేవుడు ఒక న్యాయశాస్త్రాన్ని నియమిస్తే ఆ న్యాయశాస్త్రాన్ని ధిక్కరించేటట్టుగా మాట్లాడాడు ఆయన. అలా మనం మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అంతకు మించి మాట్లాడితే దుష్టి నుంచి వచ్చేదే ఇది. దుష్టుడు దేవుని నీతిని అస్సలే నెరవేరదు. కనుక మనం ఎలా ఉండాలని అంటే, నీవు న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషినివని నీవు తీర్పు పొందుటకే నా మీద అపరాధం మోపిదవా? ఏమంటే యోబు గారు నిర్దోషని చెప్పుకోవడం ఇప్పుడు ఎవరి మీద నేరం మోపుతున్నాడట? దేవుని మీద నేరం మోపుతున్నాడు. ఏమంటే దేవుని మీద ఎవరన్నా నేరం మోపొచ్చా మోషే బాబు? అంటే యోబుకి ఏ తారాస్థాయికి వెళ్ళిందో చూడండి ఆయన విశ్వాసం, ఆయన భక్తిని. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన మోషే బాబు? చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఏంటంటే అసలు మనకు అసలు ఓనమాలే రావు. అయితే చదువుతుంటే మనకు అర్థమవుతుంది కనుక మనం చూస్తున్నాం. ఏమంటే అపరాధం మోపుతావా నా మీద యోబు? ఇంతవరకు యోబు గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటన్నమాట, దేవుణ్ణి అపరాధిగా చేసి ఈయన నీతిమంతుడిగా మాట్లాడుతున్నాడని దేవుడు చెబుతున్నాడు. నీవు నిర్దోషువని తీర్పు తీర్చుడికే నా మీద అపరాధం మోపుతావా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జించగలవా? ఆడంబరముతో
మహాత్యములతో నిన్ను అలంకరించుకునుము. గౌరవ ప్రభావమును ధరించుకునుము. నీ ఆగ్రహ ప్రభావమును కుమ్మరించుము. గర్విష్ఠులైన వారందరిని చూసి వారిని కృంగజేయము. గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగొట్టుము. దుష్టులు ఎక్కడున్నను వారిని అక్కడే అనగదొక్కుము. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము. సమాధిలో వారిని బంధించుము. అప్పుడు నీ దక్షిణాస్తమి నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొందును. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి నా ప్లేస్లో నువ్వు ఉండి యోబు అని అంటున్నాడు దేవుడు. ఏమని అంటున్నాడమ్మా? ఒక్కసారి నా ప్లేస్లో నువ్వు ఉండి రా, అప్పుడు నీకేంటో నేనేంటో నీకు అర్థమవుతుంది. ఒకసారి నా స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడు. నా స్థాయిలో ఉండి నువ్వు ఒకసారి ఒకరోజు పరిపాలించి. ఆ మధ్యకాలంలో నా చిన్నతనంలో వచ్చింది ఒక సినిమా, ఒకే ఒక్కడు. దాంట్లో ఒక రోజుని సీఎం కింద నేను ఉంటాను అని అంటారు ఆయన. సీఎం పరిపాలన చేసేటప్పుడు ఒక్కొక్కరిని చెత్త వేరినట్టు ఏరేస్తాడండి అక్కడ ఆయన. ఏమండి, ఇప్పుడు దేవుడు కూడా యోబుని ఏమంటున్నాడంటే, నువ్వు ఒక్కరోజు ఉండు అన్నాడు. ఆ రోజు సీఎంగా ఉండి కొంతవరకు ప్రజలకు పరిపాలన జరిగింది. ఇక్కడ అక్కడ లోక సంబంధమైనటువంటి రాజకీయం కనుక, ఇక్కడ ఈ రాజకీయంలో దేవుడు అంటున్నాడు, ఒకసారి యోబు నువ్వు ఉండు, నా ప్లేస్లో ఉంటే నీకేంటో తెలుస్తుంది, ఊరకనే మాట్లాడడం కాదు అని దేవుడే యోబుని ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రశ్నిస్తూ, ఒక్కసారి నువ్వు ఉండు, దుష్టుల్ని నువ్వు గౌరవ ప్రభావాలను ధరించుకో, ఆడంబర మహాత్యములతో నిన్ను నువ్వు అలంకరించుకుని ఒక్కసారి పరిపాలన చేస్తే నీకేమనిపిస్తుంది తెలుసా? అందరినీ ఇట్టే లేపేయాలనిపిస్తుంది. అందరినీ ఇట్టే లేపేయాలని నీకు అనిపిస్తుంది. అలుపులను అనగదొక్కుతావు. గర్విష్ఠులైన వారిని చూసి అనగొడతావు. దుష్టులు ఎక్కడున్న వారిని అక్కడనే అనగదొక్కుతావు. కనబడకుండా వారిని అందరిని బూడిదలో పాతి పెట్టేస్తావు. సమాధిలో వారిని బంధిస్తావు. అప్పుడు నీ దక్షిణాస్తమి నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి నేను ఒప్పుకుంటాను అని అంటున్నాడు ఆయన. కానీ మనిషి దేవుళ్ళ పరిపాలించగలడా? మనిషి దేవుని అలాగా మనిషి పరిపాలించగలడా? అంతటి శక్తి ఉందా? అంతటి సామర్థ్యం ఉందా? అంతటి వివేకం ఉందా? అవేమీ మనుషులకి లేవు. ఒకవేళ వాళ్ళే పరిపాలన చేస్తే మనుషులు ఏం చేస్తారో తెలుసా? 2 నిమిషాల్లో మనుషులందరూ చచ్చిపోతారు అంతే. మనుషుల యొక్క ఆలోచనలు అంతలా ఉంటాయి కనుక నా ఒక్కసారి నా ప్రభావం నువ్వు ధరించి చూడు యోబు, నువ్వు ఒక్కరోజు కూడా దానిని కొనసాగించలేవని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ దేవుడు ఒక దాని గురించి మనకి తెలియజేస్తున్నాడు, ఒక జంతువుని గురించి. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూసి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపులోనున్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు అది వంగి తన తోకను వంచును. దాని తొడలు నరములు దిట్టగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఎత్తడి గొట్టం వలెనున్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుపు కమ్ముల వలెనున్నవి. అది దేవుడు సృజించిన వాటిలో గొప్పది. దేవుడు ఒక జంతువు గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? నీటి గుర్రం గురించి చెబుతున్నాడు. దేని గురించి చెప్తున్నాడు ఆయన? నీటి గుర్రం. ఈ గుర్రాన్ని ఎవరు కూడా ఏం చేయలేరట? సాధు చేయలేరు ఈ గుర్రాన్ని. ఈ నీటి గుర్రాన్ని దేవుడు అంత వివేకం ఇచ్చాడు దానికి. దేవుడు దానికి అంతటి బలాన్ని ఇచ్చాడు. మనకి యాకోబు పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. గుర్రములు మనకు లోబడుటకి వాటిని ఏం చేస్తాం? కళ్ళెం పట్టుకుని వాటి మీద సవారీ చేస్తాం కదా. గుర్రాలు మనకు లోబడుతున్నాయి. అలాగని దేవుడు ఈ సృష్టిలో సకల ప్రాణులు మనిషికి లోబడేటట్టుగానే దేవుడు చేశాడు. ఎలా చేశాడు ఆయన? సకల ప్రాణులు, జంతువులు, జీవరాశులు, పక్షులు ఇవన్నీ కూడా దేవుడు మనిషికి లోబడేటట్టుగానే చేశాడు. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఎవరిని పేరు పెట్టమని చెప్పి అడిగాడు ప్రారంభంలో మనకి వెరీ గుడ్ మోషే బాబుకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వెరీ గుడ్ జైతెల్ల. ప్రారంభంలో దేవుడు పక్షుల్ని, జంతువుల్ని, వీటిని అన్నిటినీ తీసుకుని వచ్చి ఎవరిని పేరు పెట్టమని చెప్పాడు? ఆదాము గారికి పేరు పెట్టమని చెప్పాడు కదా. అందులో కూడా ఈ నీటి గుర్రం కూడా అందులో ఉంది. ఆదాము పెట్టినటువంటి పేరే. అది ఏ మనిషికి లోబడదు. అది ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది. యోర్దాను నది వలె ప్రవాహం వచ్చి పొంగి పొర్లినా సరే అది తన ధైర్యాన్ని విడిచిపెట్టదు. తన ధైర్యాన్ని కోల్పోదు. అది చూచుచుండగా ఎవరైనా దాన్ని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కుకు సూత్రం వేయగలరా?
అది సూత్రం వేయడానికి ఏ మనిషికి అవ్వని పనని దేవుడే చెబుతున్నాడు. కనుక వీటి ద్వారా ఇప్పుడు మనం నేర్చుకోవలసిన సందేశము, వాక్యము ఏమై ఉన్నదనంటే, దేవుడు చెప్పేది ఒకటే. ఏమని చెబుతున్నాడయ్యనంటే, ఆ రోజు యోబులో కొద్దిపాటి లోపాలు ఉన్నాయని ఒక అవగాహన మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ లోపాలని యోబు గారిని బట్టి యోబు గారిని మనం నిందించట్లేదు గానీ, యోబు గారి యొక్క వ్యక్తిత్వాన్ని, మనోభావాల్ని మనం కించపరచడం లేదు గానీ, ఇప్పుడు యోబు గ్రంథాన్ని, యోబుని ధ్యానిస్తూ, నేర్చుకుంటూ, చదువుతున్నటువంటి మనము యోబుని ఎలా ఇన్స్పిరేషన్‌గా మనం తీసుకోవాలన్నది ఆలోచన చేయాలి. ఏనండి ఓకేనా? ఇప్పుడు యోబు అంతటి మహాభక్తుల్లోనే లోపాలు కనబడతంటే, ఇప్పుడు సాదాసీదారణమైనటువంటి భక్తిపరులం మనం. యోబు అంత భక్తిపరులం మనమైతే కాదు. కాము. సాధారణమైనటువంటి భక్తిపరులం మనం. కనుక ఇప్పుడు మనలో ఎన్ని లోపాలు ఉంటాయన్నది మనం చూసుకోవాలనమాట. ఇలా భక్తులందరిని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి భక్తి మనం నేర్చుకుంటూ ఉంటే, మనలో ఉన్నటువంటి ఆ లోపాలన్నీ కూడా వాక్యం ద్వారా ఏమవుతాయి ఇప్పుడు? ఆ లోపాలన్నీ సరిదిద్దబడతాయి. సరిదిద్దుకోవడమే. వాక్యం ద్వారా మనం ఏం చేయాలి ఇప్పుడు? దిద్దుకోవాలి. చీకటి బ్రతుకులని వెలుగుగా దిద్దుకోవాలి. అదే దిద్దుకోవడం అనంటే. కనుక మనందరం ఏం చేయాలని బైబిల్ మనకి సెలవిస్తుందనంటే, ఆ వాక్యం మనకి సెలవిస్తుంది అనంటే, ఒక మంచి మాటను చదివేసి మనం ఊహించేసుకుందాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము. అజయ్ గడు నువ్వు తిమోతి పత్రిక తీయమ్మా. ఇంక ముందు పట్టుకు చేద్దాం. నువ్వు వద్దులే ఇంక ఇది తీసావు కదా, నువ్వు ఇంకా సమయం అయిపోతుంది. యోబు గ్రంథం ఎంత? 49 7. 7. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరు ఏం చేయలేట మోషేబాబు ఇలాగా? తన సహోదరుని విమోచించలేడట. అంటే వెల ఇచ్చి ఏ ఒక్కరు కూడా తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు? అంటే మనం ఎదుటివారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటున్నామా? అలా ఉండాలని చెబుతున్నాడు. ఇప్పుడు యోబు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, తాను తన స్నేహితుల గురించి ఒక చక్కనటువంటి తీర్మానానికి రావాలి. ఒక చక్కనటువంటి ఆలోచనకు రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగే ఇప్పుడు యోబు గారిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడట. మనం ఎవరిని కూడా ఏం చేయలేము? విమోచించలేము. విమోచించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వెల ఇవ్వాలి. వెల అంటే ధనం ఇచ్చి మనం విమోచించాలి. అలా విమోచింపబడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది నా జీవితంలో జరిగింది. నేను ఎన్నో సందర్భాల్లో ఇబ్బందుల్లో ఉన్నదప్పుడు, సమస్యల్లో ఉన్నదప్పుడు ప్రియులు దైవ సేవకులు నన్ను వెల ఇచ్చి విడిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వెల ఇచ్చి ఏం చేశారు? ఆయన విడిపించారు. విడిపించడానికి అవకాశం లేదని ఉన్నదా లేదని బైబిల్ ప్రశ్నిస్తుంటే, ఉన్నదని చెప్పడానికి కొన్ని రుజువులు మనకు కనబడుతున్నాయి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏ విధము చేతనైనను విమోచించలేడు. విమోచించే ఒక అవకాశాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వాక్యం ద్వారాగా మనకి అనుగ్రహించారు. వెరీ గుడ్. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు? ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడైనా ఉన్నాడనంటే ఉండాలి అని అంటుంది వాక్యము. ఇంకా చూడండి 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లే ఉండవలసినది. వారి ప్రాణ విమోచన ధనము, వారి ఆత్మ ఏమంటే వారి ఆత్మకి వెల కట్టలేము మనం. వెల కట్టేది ఒకటి ఉంది, అది వాక్యం ద్వారాగా వెల కట్టేది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సహోదరులని విమోచించే పనిలో ఉండాలి. విమోచించే పనిలో ఎలా ఉండాలో నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు మాట్లాడుతూ ఒకసారి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఇప్పుడు మనుషులందరినీ విమోచించలేడని ఒక ప్రవచనాన్ని మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చినటువంటి తర్వాత బైబిల్ పరిపూర్ణం చేయబడింది కనుక, అండ్ బైబిల్ పూర్ణంగా చేయబడింది కనుక, ఇప్పుడు వాక్యాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు పాపంతో కొట్టిమిట్లాడుతున్నటువంటి ఈ పాపపు ప్రపంచాన్ని ఆయన రక్తం ద్వారాగా వెల ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు విడిపించాడు మనల్ని. నూతన పాటను కూడా దైవ సేవకులు రాశారు. మంచి లిరిక్స్ ఉన్నాయి ఆ పాటల్లో. ఏమండి యేసుక్రీస్తుల వారు మరి మనల్ని కొన్నాడు అని.
కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఈ మాటను చదివేసి మనం ముగించేసుకుందాం. ఎవడును తన సహోదరుని ఏ విధము చేతనైనా విమోచించలేడు అన్నాడు కదా! ఇదిగో ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. మనం సహోదరుని ఎలా విమోచించాలనంటే యోబు కూడా తన స్నేహితులు యోబుని ఎలా విమోచించాలంటే ఇక్కడ రాయబడింది చూద్దాం. అందరూ కలిసి నాతో చూడాలి చివరిగా. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. 2 తిమోతి పత్రిక 2 తిమోతి తీసినైనా 1 తిమోతి పత్రిక మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును. ఎవరి కొరకు చేయాలట మోషబాబు మనం? మనుషులందరి కొరకును. మనుషుల్లో అందరు అనగా ఎవరు? అదనమాట. వెరీ గుడ్. క్రిస్టియన్స్. మొట్టమొదటిగా మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? మన సహోదరుల కొరకే మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు వాక్యం ఏమని చెబుతుందంటే క్రైస్తవుల కొరకే కాదు, మరి ఎవరి కొరకు కూడా చేయాలి? క్రైస్తవేతరుల కొరకు కూడా చేయాలి. మన తోటి హైందవ సోదరుల కొరకు, ఏమండి, మనతో ఉన్నటువంటి ఇతర మత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం అక్కడ దాకా వెళ్ళంగానే మనం ఎక్కడికి పోతాం తెలుసా? మనుషులందరి కొరకంటే మన కొరకే ముందు మనం చేసుకుంటాం. మరొకటి ఏంటి తెలుసా? మన శత్రువుల కోసం అసలే చేయం. మన మీద ఎవరైనా కోపపడితే వాళ్ళు అస్సలే జ్ఞాపకం చేసుకోం మనం. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనుషులందరి కొరకు. అందరిలో ఇప్పుడు ఎవరున్నారు? మనకు నచ్చిన వారు ఉన్నారు, నచ్చని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రార్థనలు ఏం చేయాలి? నచ్చేవారి కొరకేనా, నచ్చని వారి కొరకు కూడానా? అందుకని మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంటే సంపూర్ణ భక్తి మాన్యత కలిగి అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థనను, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చించుచున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనము సహోదరుల్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన ద్వారాగా విమోచించాలి. అలా విమోచించాలని ఆ రోజు యోబుని దేవుడు ప్రశ్నించాడు, అడిగాడు. ఏమంటే 2 జంతువుల గురించి చెప్పి యోబుని దేవుడు తన దారిలోనికి నడిపించాడు. కనుక ఎలా మరి యోబుని ఆ రోజు మరి వాక్యం ద్వారాగా ఆ రోజు యోబుని దేవుడు తన మాటల ద్వారాగా తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. మరి అంతకుముందు ఏం చేశాడంటే తాను ఏదో గొప్ప వ్యక్తినని, నేను రాజులో ఒక సైన్యంలో ఒక అధికారిగా ఉన్నానని, ఒక అధిపతిగా ఉన్నానని తనను తాను ఎలా పోల్చుకున్నాడంటే అందరికంటే గొప్పవాడిగా తన గురించి తాను గొప్పగా మాట్లాడుకున్నాడు. ఎప్పుడు కూడా దేవుని కంటే గొప్పవాడిగా మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. మనలో అతిశయము, అహంకారం అనేటువంటిది ఏ కోసాన కూడా ఉండకుండా ఉండాలని అంటే ఇలా యోబు గ్రంథాన్ని మనం చదివితే మనకు ఒక అవగాహన అనేటువంటిది కలుగుతుంది. కనుక యోబునిచ్చి మనం కొంత అవగాహన చేసుకున్నాం. కొంతమంది వాక్య కథనాలని ఆధారంగా చేసుకుని, ఇంకా దీని మీద అనేక మంది మరి దీని మీద ఎక్స్పర్ట్లు ఉన్నారు చాలామంది. దీని మీద ఎవరున్నారు నాయన? ఎక్స్పర్ట్లు అనమాట. అంటే దీనిని అనుభవంతో దీని మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు రాసినటువంటి మెటీరియల్ అనగా బుక్స్ ఉన్నాయి. అటువంటివి మనం చదివితే మరికొంత అవగాహన మనకు కలుగుతుంది. పూర్ణమైన అవగాహన మనం సిద్ధపడుతున్నప్పుడు దేవుడు దాన్ని ఇంకా విపులంగా మనకు అర్థం చేస్తాడు. అలా అర్థం చేయడానికి మరి యోబుని అన్ని రకాలుగా, అన్ని రీతిలుగా ఆయనకి శ్రమలు వచ్చినా సరే ఆయన మరి బౌండరీలోనే ఉండి మాట్లాడాడు చాలా వరకు. కనుక మీరు నేను కూడా మన మీదకి వస్తున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా బౌండరీలోనే ఉంటూ మరి మనం అతిశయించకుండా, మన స్వనీతిని మనం ఎక్కడ స్థాపించకుండా మరి మనం ఏం చేయాలి మోషే బాబు? దేవునికి భయపడి, లోబడి, మన భక్తిని, మన విశ్వాసాన్ని ఏమాత్రము ఆధారం చేసుకోకుండా దేవుని కృపను ఆధారం చేసుకుని దేవుని యొక్క కాపుదల్లో మరి మీరు నేను మన కుటుంబాలు, మన సంఘాలు ఉండాలని మనసారా వేడుకుంటూ, కోరుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషే ప్రార్థన అందరి కొరకు ఇంతసేపు చెప్పినటువంటి వాక్యం కొరకు, అలాగే సండే టు సండే జరగబోతున్నటువంటి బహిరంగ సభల్లో దైవ సేవకులు చాలా కష్టపడుతున్నారు. వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను దేవుడు అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకం జ్ఞాపం చేసుకుందాం. ఓకేనా మోషే ప్రార్థన చేయనన్నా? మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా గణితాన్ని కుటుంబోదయం అప్రమాణామంటే 500 వందల సుజుడు సోదరు చేయించుకున్నదని ఈ రాత్రి కాల సమృద్ధిని అపుస్తుల కార్యాలు
యువగ్రంథిని 40 అధ్యాయం చదువుతుండగా మాకు మీరు తెలియకన్నా తండ్రి వ్యక్తిపడిన మాకు మరో దేవంలో 6 రంతులుగా 100 రంతులుగా పంచి మీకు అనంతండి ట్రీగా తండ్రి ఇంకా అందులో ముట్టుబడి తండ్రి ట్రీగా తండ్రి సంగటి చెడ్డ బహిరంగ సభలో ఆ 4 రోజుల తండ్రి ఆ 8 రోజుల తండ్రి మీరే దయచేయమని తండ్రి ట్రీగా తండ్రి అక్కడికి వాకిని పూజించుకున్నాక రావుతున్నా ఇంకొక తండ్రి మీ దైవ సేవలను జీవించాలని కాచి కాబట్టి ఎంత దూరాన్ని ఇచ్చేస్తున్నారు తండ్రి వాళ్ళు వచ్చే ప్రాణాలు మీరే దయచేయమని తండ్రి కాదండి మా దైవ సేవకులు ఆ సభల కోసం ఎంతో కష్టపడండి ఎంత కష్టాన్ని వాళ్ళు చెల్లించారు తండ్రి దానికి ప్రతిఫలంగా మీరే రెట్టింపు చేసేయండి తండ్రి ఇట్రీగా తండ్రి ఇంకా ముట్టు హత్య పండుతండి ఏసీ పరిశుద్ధ నామని ప్రార్థన మీకు వేడుకుంటున్నాం మా పరం తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితాన్ని గడమైన శాశ్వతమైన రూట్రీగా తండ్రి వాక్య చదువుకున్నంత బాగుంది ఆది నుంచి అంతమైన కృపణ రూట్రీగా తండ్రి ఓదకేసాన్ని ఏంటంటే సంఘం కాపాడి దేశం బోధించిన పిల్లలు కుటుంబాలు కూడా దీవించాలి రూట్రీగా తండ్రి వాక్య చదువుతున్న కదా నా సందర్భాలు ఓదులతో నేర్చుకుని కానీ రూట్రీగా తండ్రి ఓయేసకి ఈసారి ప్రార్థించాను ఓయేసకి ఈసారి దేశంలో సంఘం కాపాడి దేశించాను తండ్రి బోధించిన పిల్లలు కుటుంబాన్ని కూడా దీవించాను తండ్రి ఇంకా రోజుల ప్రాణం టెస్ట్మని ఏసుకృష్ణ తండ్రి ఆమేన్. ధ్యానం ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. చివరిగా ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం మా శుభు. మహాగణుడైన మా తండ్రి మహోన్నతుడైన మా దేవ పరిశుద్ధుడైన తండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మీరు మాకు అనుగ్రహించే తండ్రి 40వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు కొందనాలు ప్రభు. ఆ రోజు యోబు గారిలో ఉన్నటువంటి కొద్దిపాటి లోపాలను మేము చరిచి చూడగలిగాం ప్రభు. ఈ రోజు నాయన మాలో లోపాలు చూడగలిగితే ప్రభు నాయన అవి నాయన తండ్రి అవి చాలా ఘోరమైనటువంటి లోపాలు మాలో ఉన్నావు తండ్రి. అయితే నాయన మీ కుమారుని యొక్క నాయన తండ్రి త్యాగాన్ని గుర్తు చేసుకుని ప్రభు ఆయన ద్వారాగా మమ్మల్ని మన్నించి క్షమించి ప్రభు మాకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మాలో మేము నాయన హృదయ గర్వాన్ని కలిగి అతిశయాన్ని కలిగి నాయన తండ్రి నాయన దుష్టత్వాన్ని కలిగి విర్రవేగే తత్వాన్ని నాయన బయట నాయన రూపుమాపుకుని ప్రభా మేము మీకు లోబడి జీవించాలని వాక్యం ద్వారా మీరు మాకు సెలవిస్తున్నారు ప్రభా. మరి నాయన అటు రీతిగా మేము బ్రతకడానికి నాయన దినదినము తండ్రి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. నాయన ఎందరూ నాయన మీ ఆత్మతో నడిపింపబడతారు నాయన మేము మీ కుమారులమై ఉన్నాము కుమార్తెలమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి మాలో ఉన్న ఈ శరీరాన్ని నాయన అతిశయించే వాటిని అన్నిటినీ తండ్రి నిర్మూలన చేసుకుని తండ్రి మీ మహిమ కొరకు మేము జీవించాలని తండ్రి యోబు గ్రంథం మీద మాకు ఒక అవగాహన నేర్పించినందుకు కృతజ్ఞతలు ప్రభు. ఇంకా రాగడి దినాల్లో మరింత మెండైన పరిపూర్ణమైనటువంటి భాగాలను మా తోటి సహోదరుల ద్వారా మేము వినగలటూ నేర్చుకునగలటూ మీ సహాయం సహకారం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ యొక్క పరిచయను వీక్షిస్తున్న ప్రియులైన పరిశుద్ధులను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని అనుగ్రహించండి. ఎంత సమయాన్ని కాలాన్ని అయితే ఇచ్చిస్తున్నారు ప్రభు రెట్టింపు దీవెనలతో ఆశీర్వాదాలతో మీరే నాయన వారి జీవితానికి ఒక మంచి నాయన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపం చేస్తున్న ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను పెద్దలను పురుషులను స్త్రీలను అందరినీ దీవించండి. అలాగే ప్రభు సండే టు సండే నాయన అతి కొద్ది సమీపంలో మా మధ్యలోనికి నాయన సిద్ధంగా ఉంది ప్రభు. దానిని ఎదుర్కొనడానికి మీ సహాయాలు తెచ్చండి. దానికి కావలసినటువంటి వర్తమానాన్ని మీరు సిద్ధం చేస్తున్నందుకు వందనాలు. నూతన గీతాలని సిద్ధం చేశారు ప్రభు దైవ సేవకుల ద్వారా మీకు వందనాలు ప్రభు. ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. వారి కష్టానికి తగినటువంటి ఆనందాన్ని సంతోషాలను వారికి అనుగ్రహించండి. ఆయువుని దయచండి, ఆరోగ్యాన్ని దయచండి, బలాన్ని దయచండి, శక్తిని దయచేయండి తండ్రి. నూరంతల ఆత్మతో నాయన్ని సేవకులను నింపమని నడిపించమని అభిషేకించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సహకారులుగా నాయన కుడి భుజం ఎడం భుజంలో ఉన్నటువంటి ప్రియులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారి పట్టు విడవక నాయన ప్రతిరోజు నాయన తండ్రి నాయన మరి మీ మహిమను పొందుకొనగలిగే భాగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి ఇంకా నాయన మరి దానికి కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని సేవకులకి సంఘానికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ
రాబోతున్నటువంటి దైవ సేవకులు క్షేమాన్ని దయచేయండి నాయన. చక్కనటువంటి వర్తమానాలు ప్రభావ ప్రతి ఒక్కరూ తండ్రి ఆశ్చర్యచకితంగా బోధించాలి తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి హృదయాల్లో పొడవబడేటట్టుగా ఉండాలి ప్రభావ. ప్రతి ఒక్కరి మనసులో తెరవబడాలి తండ్రి. ఎవరు కూడా నశించిపోకుండా అందరూ రక్షింపబడేటట్లుగా మీ కృపను మీ దయను మా పట్ల అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, మరి రాత్రికాల సమయంలో ఎంతవరకు జరిగిన తండ్రి ఈ కార్యాలను బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి మనవులతో కూడిన ప్రార్థనకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికి వందనాలు. నేను అందరికి వందనాలు. ఓకేనా మోషే బాబు. బాయ్ బై, సీ యూ.